తెలంగాణలోని యాదాద్రి జిల్లాలో నాగరాజు హత్య కేసులో 5 నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రియుడితో కలిసి భార్యే నాగరాజును హత్య చేసినట్లు తేల్చారు. చౌటుప్పల్ మండలం జిల్లేడు చెలక వద్ద డిసెంబర్ 31న మృతదేహాన్ని గుర్తించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిన్న లాలాపేటలో నిందితుడు నరేష్ అనూహ్యంగా గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. హత్య కేసులో తనొక్కడినే ఇరికించే కుట్ర జరుగుతోందని తెలిపాడు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడు నరేష్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు నాగరాజు హత్య కేసును ఛేదించారు. నాగరాజు భార్య జ్యోతి, ప్రియుడు కార్తీక్, బిస్మిల్లా ఖాన్, నడియాల్ గౌరవ్ నరేష్ను అరెస్ట్ చేశారు. నిందితులు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు. యాక్చువల్గా ఏదైతే ఫస్ట్ రోజు భార్య వచ్చి భర్తను ఐడెంటిఫై చేసిన రోజే మేము ఆ భార్య యొక్క ముఖ కవళికలు చూసినతో మాకు చాలా అనుమానం వచ్చింది. ఒక భార్య భర్త చనిపోయినటువంటి బాధన లేకుండా, ఎలాంటి ఆవేదన లేకుండా ఈజీగా ఉన్నటువంటి ఆమె యొక్క కళ్ళిక చూసి మాకు ఆ రోజే భార్య పైన అనుమానం వచ్చి ఈ భార్య యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంది అన్నటువంటి విషయంలో కొద్దిగా లోతుగా విచారించడం వల్ల, వాళ్ళ బంధువులను విచారించడం వల్ల వారు కూడా భార్య పైన కొద్దిగా అనుమానం వ్యక్తం చేశారు. టెక్నికల్గా కొద్దిగా ఇంటరాగేషన్ చేసిన పరిస్థితుల్లో ఆమె చేసినటువంటి తప్పును ఒప్పుకున్నది. ఈమె కన్ఫెషన్ ప్రకారంగా తెలిసింది ఏంటంటే, ఒక 6 years బ్యాక్ ఈమె నాచారంలో వాళ్ళ బంధువుల పెళ్లికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కార్తీక్ అనే ఒక అబ్బాయితో పరిచయం ఏర్పడి, ఆ పరిచయం రాను 3-4 months వరకు లవ్ కలిసి తిరిగి పెళ్లి చేసుకోవాలనుకున్నటువంటి నిర్ధారణలో ఆ అమ్మాయికి తెలిసినటువంటి తల్లిదండ్రులకు ఇక్కడ ఉంటే ఈ అబ్బాయితో తిరుగుతున్న ఉద్దేశంతో మళ్ళీ విలేజ్కి తీసుకొని పోయి ఆమెకు నచ్చజెప్పి ఆమెకు అదే విలేజ్లో పక్కన ఉన్నటువంటి రాచారం విలేజ్లో ఉన్నటువంటి నాగరాజుతో వివాహం చేయడం జరిగింది 2012లో. గతంలో ఉన్నటువంటి పరిచయాన్ని ఆసరాగా తీసుకొని ఆ కార్తీక్ అనే అబ్బాయి యొక్క సెల్ ఫోన్ సంపాదించి ఆ కార్తీక్తో మళ్ళీ సెల్ ఫోన్లో కాంటాక్ట్ వచ్చి మళ్ళీ ఇద్దరు కూడా ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఏర్పరచుకోవడము, ఈ విధంగా ప్రియుడిని మనసులో మోజులో పడి భార్యను కలిసి మరియు భర్తను చంపినటువంటి విషయంలో భార్యను మరియు వాళ్ళ స్నేహితులను అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. 19th రోజు టాబ్లెట్స్ ఇచ్చింది సార్, వేయమని. పాలలో కలిపి వేసి అని అంటే, వద్దు పాలలో కలిపి నేను టాబ్లెట్స్ ఇవ్వను అని అంటే, ఏం కాదు ఇవి పనుకుంటూ నిద్రపోతాడు అంతే, ఏం కాదు నిద్ర అయినాక తీసుకొని పోతామని చెప్పింది సార్. తీసుకుపోతామని చెప్పింది సార్. 7కి వచ్చింది సార్, 12 గంటలకు అట్లా వచ్చింది సార్. వచ్చినాక నన్ను బయటనే ఉండమని సార్, బయటనే ఉండు, నేను ఆయనని ఇట్లా లేపి ఇట్లా తీసుకొని వచ్చేసరికి బయట ఎవరు ఉన్నారని చూడని చెప్పింది సార్. బయటనే ఉన్నా సార్. డోర్ కొట్టినాక డోర్ తెరిచిన సార్. తీసుకొని కార్లో తీసుకొని పోయింది సార్. తీసుకుపోయినాక ఫోన్ చేసింది సార్. నేనే ఫోన్ చేసిన సార్, ఏం చేస్తున్నావు అసలు, ఎందుకు తీసుకోయినావు, ఏం చేయకు అది అని చెప్పిన సార్. చెప్తే ఏం చేయండిలే, నేను ఇప్పుడు నాకేం ఫోన్ చేయకు, ఒక 2 నెలలు అయినాక ఫోన్ చేస్తాను నేనే, ఇప్పుడేం నాకు ఫోన్ చేయకు అది అని చెప్పింది సార్. చచ్చిపోయిన సంగతి నాకు తెలియదు సార్. పోలీసు వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా మీ ఆయన ఇట్లా నాగరాజు మీ ఆయన నాది అని చెప్పి ఫోన్ చేసింది సార్. వాళ్ళు చెప్పే వరకు నాకు తెలియదు సార్ చచ్చిపోయిన సంగతి. చంపేశారని అనుకోలేదు సార్. బయట వేసి వస్తామన్నారు సార్. ఒక 3 రోజులు అయినా నిద్రలోకి లేస్తాడు, బయట వేసి వస్తామని చెప్పింది సార్. ఆ తర్వాత ఏదైనా ప్లాన్ వేసుకొని చెప్తామని అన్నాడు సార్. చంపేశాడని మాత్రం అనలేదు సార్. ఒక పాప ఒక బాబు చదువుకుంటారు సార్.